మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు అనే అంశం 13వ భాగం ధ్యానించుకుందామండి. ద చర్చ్ ఫాదర్స్ ఎపిసోడ్ 13. ఈరోజు సెయింట్ పాల్ ద ఫస్ట్ హర్మిట్ పునీత వన చిన్నప్ప గారు అడవిలో 90 సంవత్సరాలు జీవించి 90 సంవత్సరాలు దేవునికి విజ్ఞాపన చేసినటువంటి ఒక గొప్ప దైవజనుడండి. మనందరం ఎలా ప్రార్థించాలి, ఈ లోకాన్ని ప్రేమించకుండా, తర్వాత శరీరాన్ని ప్రేమించకుండా, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అని దేని గురించి విచారించకుండా మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని కట్టండి. మత్తయి 6:33లో యేసుప్రభు చెప్పిన విధంగా జీవించారండి. 90 సంవత్సరాలు మరి ఆ వనంలో, అడవిలో, ఒక గుహలో ఆయన జీవిస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడనమాట. ఈయనని వన చిన్నప్ప గారు అంటారనమాట. అంటే అడవిలో జీవిస్తారు, వనంలో జీవిస్తారనమాట. ఈయన ఎప్పుడు పుడతాడో, ఎక్కడ పుడతాడో మనం ధ్యానించుకుందామండి. మొదటి క్రైస్తవ ఋషి అనాలి. ఋషులు చూడండి, అడవిలోకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారంటే దేవుని యొక్క శక్తితో నింపబడ్డం అనమాట. సెల్ ఛార్జింగ్ లాగా మన ఆత్మ దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డం అనమాట. ఆ శక్తితో ఈయన ప్రార్థన చేస్తాడండి. నేను అనుకుంటాను ఈయన ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. అప్పుడు ఏ రోమా చక్రవర్తులు అవుతాయి క్రైస్తవుల్ని హింసిస్తున్నారో, సింహాలకి వేస్తున్నారో, అలాంటి రోమా చక్రవర్తిని దేవుడు పట్టుకొని క్రిస్టియన్గా మారుస్తారండి. క్రీస్తు శకం 312. ఆ టైంకి ఈయన ఈ గుహలో ప్రార్థన చేస్తున్నాడనమాట. ఈ వన చిన్నప్ప గారు మొదటి ఋషి అన్నమాట, క్రైస్తవ ఋషి. ఈయన క్రీస్తు శకం 229లో ఐగుప్తు దేశంలో థీవ్స్ అనేటటువంటి గ్రామంలో, పట్టణంలో జన్మిస్తారండి. పట్టణం అండి. అయితే తల్లిదండ్రులు కూడా చాలా ధనికులు. ఇతనికి ఒక అక్కయ్య ఉంటారు. అక్కయ్య వివాహం జరుగుతుందన్నమాట. ఆమెని ఇంకొక ఊర్లో ఇస్తారు. అయితే ఈయనకి 15 సంవత్సరాలు వచ్చేసరికి తల్లిదండ్రులు మరణిస్తారండి. అనాథ అయిపోతాడు. అయితే రోమా చక్రవర్తి డేసియస్ అన్నమాట ఆ రోజులలో క్రైస్తవుల్ని భయంకరంగా హింసిస్తున్నాడు అనమాట. క్రీస్తు శకము మనం 67లో నీరో చక్రవర్తి పేతురుని తలక్రిందులుగా సిలువ వేస్తాడు. తర్వాత పౌలుని గొడ్డలతో నరికిస్తాడు. అది మొదటి పర్సిక్యూషన్ అన్నమాట, హింస. మనం ధ్యానించుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. క్రైస్తవులు ఎక్కడ కనబడితే వాళ్ళని చంపండి అని చెప్పి ఈయన కూడా అలాగే స్లోగన్ జారీ చేస్తాడు. కనుక ఆయన ఆ హింస తట్టుకోలేక ఆ థీవ్స్ అనే పట్టణం నుంచి అక్కకి పెళ్ళైపోయింది కదా, అక్క దగ్గరికి వెళ్తాడండి, ఒక చిన్న ఊర్లో అన్నమాట. అయితే ఆ అక్క మరి దైవభీతి కలిగి ఉంటుంది కానీ భావాన్యుడు అనమాట.
ఆయన రోమా చక్రవర్తులకి పని చేస్తాడు ఒక పప్పెట్లాగా. క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని మరి అధికారులకు అప్పచెప్పేవాడు అనమాట. అయితే ఇంకా ఈయన కూడా అక్క దగ్గరికి వెళ్తాడు కొంచెం రక్షణ వస్తుందని. కానీ ఇంకా బావ మరి క్రైస్తవుల్ని పట్టిస్తున్నాడు కదా, సో మీ తమ్ముడు వచ్చాడు కదా, మీ తమ్ముడు కూడా నేను పట్టిస్తానని తన భార్యతో మాట్లాడుతుంటే, అంటే వన చిన్నప్ప గారి యొక్క అక్కతో మాట్లాడుతుంటే ఈయన వింటాడనమాట. అక్క బ్రతిమలాడుతుంది, వద్దండి అట్లా చేయొద్దండి, నా తమ్ముడు నన్ను నమ్ముకొని వచ్చాడు, దయచేసి మీరు అట్లా చేయొద్దని తన భర్తని బ్రతిమలాడుతుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఈయన రహస్యంగా విని రాత్రికి రాత్రే పారిపోతాడు. ప్రభువా నువ్వే నా కాపరి, నా కోట, నా కొండ, నువ్వే నా రక్షణ దుర్గం, నేను నిన్నే నమ్ముకొని ఉన్నానని ప్రార్థన చేస్తూ ఇంకా బావ ఆ రాత్రి ఏ రాత్రి వాళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతుందో నేను పట్టిస్తాను మీ తమ్ముడిని అన్నప్పుడు భయంతో పారిపోతాడండి. అప్పుడు ఆయన వయసు 23 సంవత్సరాలు అనమాట. అక్కడి నుంచి 113 సంవత్సరాలు అంటే 90 సంవత్సరాలు ఆ వనంలో అడవిలో ఒక గుహను దేవుడు చూపిస్తే ఆ గుహలో ఉండి రేయింబావులు ప్రార్థిస్తాడండి. మొదట హర్మిట్ అంటారనమాట, అంటే క్రైస్తవ ఋషి, మొదటి ఋషి. అలా గుహల్లో అడవిలో నివసించిన వ్యక్తి మనం మర్చిపోకూడదండి. ఇలాంటి తండ్రులు, ప్రార్థించే తండ్రులు మనకు కావాలి. గాడ్ ఈజ్ గోయింగ్ టు రైజ్ ప్రేయర్ వారియర్స్, ఇంటర్సెసర్స్ who will shake the hell, who will destroy the kingdom of the devil and establish God's kingdom, like Moses, like Elijah. ఎలైజా ఏ విధంగా కార్మెల్ కొండ మీద బాలు ప్రవక్తల్ని సవాల్ చేసి వాళ్ళని సంహరించి ఆయన ప్రార్థించి అగ్నిని దింపి ఇజ్రాయెల్ ప్రజల్ని విగ్రహారాధన నుంచి దేవుని వైపు నడుపుతాడండి. అయితే దానికి ముందు 3.5 సంవత్సరాలు సారెఫత్ విధవరాలు ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించే వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడండి. డ్యూరింగ్ దీస్ లాస్ట్ డేస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు రైజ్ ప్రేయర్ వారియర్స్, దోస్ హూ లివ్ ఫర్ ద లార్డ్, దోస్ హూ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనమాట. ఈయన అలా ప్రార్థిస్తాడండి అప్పుడు ఆ రోజులలో అనమాట. సో అలా పరిగెత్తి నేను పట్టిస్తాననగానే ఆయన ప్రభువా నువ్వే నా మంచి కాపరి, నువ్వే నాకు అన్నీ, నా కోట, నా కొండ అని అలా ఐగుప్తు అడవుల్లోకి వెళ్ళిపోతాడు. అడవుల్లోకి వెళ్ళి ఆ వనంలో అడవిలో ఒక చిన్న గుహ కనపడుతుంది అనమాట. ఆ గుహలో ఉంటాడండి. అలా ఉండి ప్రార్థన చేస్తాడనమాట. ఈ ప్రార్థించే వాళ్ళకి దేవుడు ఆ ప్రార్థన భారాన్ని ఇస్తారండి. ఇంటర్సెసర్స్ కన్సీవ్ ద థాట్స్ ఆఫ్ గాడ్ వైల్ దే ఆర్ ఇంటర్సీడింగ్. విజ్ఞాపన వీరులు వాళ్ళు ప్రార్థిస్తుంటే దేవుడు తన ఆలోచనలని, ప్రణాళికల్ని వాళ్ళ మనసులో పెడతాడండి. ఈ రోమా చక్రవర్తుల కొరకు ప్రార్థించాలి. యేసు ప్రభు కూడా ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన ఉండి ఆయన 2000 సంవత్సరాలు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారండి. అందుకే మనం ఇంకా జీవించున్నాం. కోవిడ్ తర్వాత ఆయన చేసే విజ్ఞాపన ఏంటంటే పరిశుద్ధ ఆత్మనిచ్చి పశ్చాత్తాపాన్ని కలుగజేసి పాపాన్ని విడిచిపెట్టి అందరూ కూడా దేవునితో అంటుకట్టబడాలి. అవినీతి రాజ్యాన్ని, చీకటి రాజ్యాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వెలుగు రాజ్యంలోనికి రావాలి. యేసు ప్రభు ఆయన నేను ద్రాక్షవల్లి మీరు కొమ్మలు, ఆయనతో అంటుకట్టబడాలన్నమాట. అది ఇంకా ఇప్పుడు మనం ఆగమన కాలం అంటే యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించాలన్నమాట. మన హృదయంలో ఆయన వాక్యం లిఖించబడాలి, దాన్ని మనం పాటించాలి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా క్రైస్తవుల్ని కాపాడండి, సింహాలకి వేస్తున్నారు, గడ్డివాం మీద తగలబెడుతున్నారు. మరి ఇలా నీరో చక్రవర్తి అయితే వీధి దీపాలుగా క్రైస్తవుల్ని వాడుకున్నవాడు అనమాట. అగ్ని కుండంలో వేస్తున్నారు, కరుణ చూపించండి ప్రభువా అని చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా నీ కొరకే జీవించాలి, నీ కొరకే మరణించాలి, అలా విజ్ఞాపన చేస్తాడండి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 90 సంవత్సరాలు విజ్ఞాపన చేస్తాడండి. మరి ఆ అడవిలో ఆయనని ఎలా దేవుడు పోషించారు? ఆయన గుహకి
బయటికి వస్తే ఒక తాటి చెట్టు ఉందంటండి. ఆ తాటి చెట్టు ఈయన దినమంతా ప్రార్థన చేసి 4 గంటలకి గుహలోంచి బయటికి వస్తాడండి. అప్పుడు సరిగ్గా ఆయన బయటికి రాగానే తాటి చెట్టు రోజు ఒక తాటి పండుని కింద పడేస్తుందంట. సో ఆ పండు ఆయన తినేవాళ్ళు అనమాట. ఆ పండుతోనే ఆ తాటి చెట్టు పండు ఆయనకి ఆహారం రోజుకి అనమాట. ఆ తర్వాత ఇంకా మరి నీళ్ళు తాగాలి కదా. దేవుడు చూడండి ఎంత మంచి దేవుడు అంటే అక్కడ ఒక సెలయేరు ప్రవహించేదంటండి. ఆ ఏటి నీటిని తాగేవాడు అనమాట. అప్పుడు నాకేం గుర్తొచ్చిందంటే ఏలియా ప్రవక్త 1వ రాజుల గ్రంథం 17లో అహాబ్ రాజు దగ్గర వెళ్ళి దేవుని మాటగా చెప్తాడు, తన మాట కాదు. నేను ఆజ్ఞాపించినని తప్ప ఈ దేశంలో కొంతకాలము వాన కానీ మంచు కానీ కురియదు. అప్పుడు వానలు లేవు, మంచు లేదు, పంట లేదు. అప్పుడు దేవుడు ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు కాకుల చేత ఏలియాకి అన్నాన్ని మాంసాన్ని పంపించాడంట. తర్వాత కేరీతు వాగులో నీళ్లు త్రాగి అలా జీవించాడు. తన బిడ్డల్ని దేవుడు అలా పోషిస్తారండి. దేవుని మార్గంలో ఉన్నప్పుడు సింహాల బోన్లో వేసిన దేవుడు కాపాడతారు. నీతిమంతుల మీద ఆయన కన్ను ఉంటుంది. అడవిలో ఒక్కడే ఉన్నాడండి. రోజు ఒక తాటిపండు, రోజు ఒక తాటిపండు, అన్ని సీజన్స్లో అన్నమాట. ఇంకా మరి తనను కప్పుకోవడానికి తాటి చెట్టు ఆకులు కింద పడతాయి కదా, వాటితో అల్లుకుంటాడనమాట. నేను ఈయన యూట్యూబ్లో ఈ మూవీని చూశాను అనమాట. వన చిన్నప్ప గారిది సెయింట్ పాల్ ద ఫస్ట్ హర్మిట్ అని ఉంటుందండి, చర్చి ఫాదర్స్ అనమాట. ఆ తాటి చెట్టు, తర్వాత నీళ్ళు, తర్వాత వాటి ఆకులు తీసుకొని చక్కగా అల్లుకుంటాడనమాట. అల్లుకొని వస్త్రాలు అల్లుకొని ధరిస్తాడనమాట. మన ఊళ్ళలో చిన్నప్పుడు చేపలతోటే ఆ తాటి ఆకులతోటే చేపలు ఉండేవి కదండి, అట్లా అనమాట. బెల్లం కూడా అట్లా తాటి ఆకులతో వచ్చేది. నేను ఇది చదువుతుంటే నాకు గుర్తొచ్చింది. అట్లా ఉన్నాడనమాట. 24 గంటలు ప్రార్థించడమే అనమాట. అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారండి. అయితే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ తాటి చెట్టు ఇంకా ఎండిపోతుందండి, మోడు వారిపోయి ఇంకా కాయలు కాయట్లేదన్నమాట. అప్పుడు దేవుడే చూసుకుంటారు అని చెప్పి పోషించేవాడు దేవుడే, మంచి కాపరి దేవుడే కదా. ఆయన అలాగే ప్రార్థించి 4 గంటలకి అనమాట సాయంకాలం తను ఆ తాటి పండు తినేవాడు కదా, అలా బయటికి వస్తాడనమాట. అలా వచ్చి ఇంకట్లా కూర్చుంటాడు చెట్టు కింద. కాకి వచ్చేసి రొట్టెలో అర్ధ రొట్టె అని చేతిలో ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడనమాట. పోషించే దేవుడు అండి, మంచి దేవుడు. 34వ కీర్తన మీరు చదివితే అక్కడ 10వ వచనంలో సింహపు పిల్లలు అడవిలో ఆకలితో అలమటిస్తాయేమో కానీ దేవుని బిడ్డలకు ఏ కొదువ ఉండదండి. సింహము తన పిల్లల కోసము మంచి మంచి జంతువులని చంపి ఆహారం తెచ్చి పోషిస్తుంది. ఒకవేళ ఆ సింహపు పిల్లలే అడవికి రాజైనా కూడా ఆ పిల్లలకి ఆహారం లేక ఉంటుందేమో కానీ దేవుని బిడ్డలకి ఏ కొదవ ఉండదన్నమాట. అలా కాకుల ద్వారా ఆహారం తీసుకొని వస్తున్నాడు. దినం రాత్రి ప్రార్థించడం అన్నమాట. ప్రజల కొరకు, రోమా చక్రవర్తుల కొరకు వాక్యం బోధించే వాళ్ళని కాపాడండి. ప్రజలందరూ నిన్ను తెలుసుకోవాలి, యేసయ్య నీ రక్తంలో కడగబడాలి, పరిశుద్ధాత్మని పొందాలి, ప్రతి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలి. ప్రజల్ని మన్నించండి, రోమా చక్రవర్తుల్ని మన్నించండి, నాయకులను మన్నించండి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభువా అని అలా ప్రార్థన చేస్తూ ఉంటాడండి. ఇంకా తనకి 113 సంవత్సరాలు వస్తాయి, క్రీస్తు శకం 342 అన్నమాట. అప్పుడు తను పరలోకానికి వెళ్ళే టైం దేవుడు మాట్లాడతారు, నానా ఇంకా నువ్వు నా దగ్గరికి రావాలి. అప్పుడు చూడండి, అప్పటికే పునీత పెద్ద అంతోని వారు మనం చూసాం కదండి, ఆయనైతే మరి మఠాల్ని స్థాపిస్తాడనమాట. పెద్ద అంతోని వారు, అథనేషియస్ గారు అతన్ని కలుసుకుంటారు. అథనేషియస్ అగెయిన్స్ట్ ద వరల్డ్ అనమాట. జీసస్ దేవుడు కాదని ఏరియాస్ అనే ఫాదర్ చెప్పినప్పుడు ఇంకా ఆయన వాదిస్తాడనమాట. నీసియన్ కౌన్సిల్ ఎట్ నీసియా
క్రీస్తు శకం 325లో రోమా చక్రవర్తి కాన్స్టంటైనోపుల్ ఆధ్వర్యంలో 318 మంది బిషప్స్ అక్కడ ఆ మీటింగ్కి హాజరవుతారనమాట, అటెండ్ అవుతారు. ఆయన ఏంటంటే కాన్స్టంటైనోపుల్ అందరూ ఒకే తాటి మీద ఉండాలి. అక్కడక్కడ చర్చెస్, అక్కడక్కడ బిషప్స్ ఉన్నారు, కానీ అందరూ ఐక్యంగా ప్రేమగా పంచాలని. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కూడా బిషప్స్ అండి. ఎట్లా అంటే ఒకరికి కన్ను ఉండదంట, ఒకరికి చెయ్యి ఉండదు, ఒకరికి కాలు ఉండదు, అంత హింస పెట్టారు అప్పటి వరకు రోమా చక్రవర్తులు. బిషప్స్ని, ఫాదర్స్ని చంపడము, పోప్స్ని దాదాపు 29 మందిని అనమాట వాళ్ళు చంపేస్తారు. 1వ క్లెమెంట్ గారు కూడా మనం చూసాం క్రీస్తు శకం 96 అలా చంపుతున్నారనమాట. సో ఈ అథనేషియస్ అని ఆయన అప్పటికి ఫాదర్గా ఉంటాడు, కానీ వాళ్ళు బిషప్ గారు తీసుకెళ్తారనమాట. సో తీసుకెళ్ళినప్పుడు ఆయన వాదిస్తాడు, యేసు క్రీస్తు దేవుడు, సెంట్ పర్సన్ హీస్ హ్యూమన్, సెంట్ పర్సన్ హీస్ డివైన్, గాడ్ బికేమ్ మ్యాన్ సో దట్ మ్యాన్ క్యాన్ బికమ్ లైక్ గాడ్. అప్పుడు ఆయనకి అందరూ అగెయిన్స్ట్ అయిపోతారండి తర్వాత కాలంలో. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అథనేషియస్, హోల్ వరల్డ్ ఈజ్ అగెయిన్స్ట్ యూ, నోబడీ సపోర్టింగ్ యూ అంటే ఆయన ఏమంటారంటే, ఇఫ్ ద హోల్ వరల్డ్ స్టాండ్స్ అగెయిన్స్ట్ మీ, ఐ విల్ స్టాండ్ అగెయిన్స్ట్ ద వరల్డ్, బట్ ఐ విల్ ఆల్వేస్ proclaim the truth which I believed, that is Father, Son, Holy Spirit, God are one. Like Father, Jesus is also God అని చెప్తాడు. అందువల్ల తర్వాత వాళ్ళు ఆయనని బహిష్కరిస్తారండి, దేశ బహిష్కరణ చేస్తారనమాట. అప్పుడు అథనేషియస్ గారు ఈ గుహల్లో ఉంటున్న పెద్ద అంతోని వారిని కలుస్తారనమాట. ఈ పెద్ద అంతోని వారితో దేవుడు ఏం మాట్లాడతారంటే, ఇదిగో వన చిన్నప్ప గారు అనమాట, నా బిడ్డ, నాకు ఇష్టమైన బిడ్డ పరలోకానికి రాబోతున్నాడు, నువ్వు ఒక్కసారి ఆయనను కలుసుకోవాలి, మరి ఆయనకి భూస్థాపన చేయాలి కదా, కనుక ఆయనకి అథనేషియస్ గారు నీకు ఇచ్చిన వస్త్రంతో ఆయన భూస్థాపన నువ్వు చేయాలి అంటే, ఎక్కడ ప్రభు ఆయన ఎక్కడున్నారో నాకు తెలియదు, అడవుల్లో, ఐగుప్తు అడవుల్లో అనమాట. అలా నడుస్తూ 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 ఉంటే 3 రోజులకి ఆయనకి దాహం వేస్తుందండి. పెద్ద అంతోని వారికి జనవరి 17 అనమాట ఆయన పరలోకానికి వెళ్ళి. అప్పుడు ఒక తోడేలు కనబడుతుంది. తోడేలు కూడా అడవిలో నీటి కోసం వెతుకుతా ఉంది. సో నేను తోడేలు వెనకాల వెళ్తాను, అప్పుడు నాకు కూడా నీళ్లు దొరుకుతాయని. దేవుని యొక్క చిత్తం చూడండి. ఆ తోడేలు నన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే, ఎక్కడైతే వన చిన్నప్ప గారు ఏ గుహలో ప్రార్థన చేసుకుంటున్నారో ఆ గుహలోనికి నడిపిస్తుందండి. దేవుని యొక్క కార్యములు ఎంత అద్భుతమైన. అయితే ఈ వన చిన్నప్ప గారు కళ్ళు మూసుకొని దేవుని స్తుతిస్తూ ఉంటారనమాట. సో ఈయన కూడా ఆయన ప్రక్కన కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఈయన వన చిన్నప్ప గారి స్తుతి ఆగిపోయి కళ్ళు తెరవగానే ఎదురుగా ఆయన ఉంటారనమాట. ఆశ్చర్యపోతారు. అప్పుడు చెప్తారనమాట పెద్ద అంతోని వారు, ప్రభు నాతో మాట్లాడారు, ఇలా మీరు పరలోకానికి వెళ్ళే టైం అయిపోయింది అని చెప్పి. అప్పుడు వన చిన్నప్ప గారు కూడా చెప్తారు, నేను మరణించినప్పుడు నా మృతదేహాన్ని అథనేషియస్ గారు మీకు ఇచ్చిన వస్త్రంతో కప్పి సమాధి చేయండి. ఈయనకి ఎలా తెలుస్తుందండి అథనేషియస్ గారు పెద్ద అంతోని వారికి ఒక వస్త్రాన్ని ఇచ్చారని? దేవుడు చెప్తారనమాట. ఇంకా అప్పటికి ఇద్దరు స్తుతి ఆరాధన చేసుకునేసరికి సాయంకాలం 4 అవుతుంది, వాళ్ళు తినే టైం అనమాట. అప్పుడు ఇద్దరు ఇలా బయటికి రాగానే గుహలోంచి రోజు అర్ధ రొట్టె తెచ్చే కాకి ఈరోజు వాళ్ళ ఇద్దరి చేతిలో మరి రొట్టె ఏంటంటే మొత్తం రొట్టె అనమాట, సగం చిన్నప్ప గారికి, సగం అంతోని గారికి అనమాట. అంటే దేవుని యొక్క కన్నులు చూడండి నీతిమంతుల మీద ఉంటాయండి. ఆయన నీతిమంతులను ఒక కంట కనిపెడుతూ ఉంటాడంట. ఎప్పుడు అవసరం దానియేలుని సింహాల బోన్లో వేస్తా అనగానే ముందే దూతని పంపించేస్తారు. ఇంకా ఇద్దరు కూడా ఆ రొట్టె భుజించి అక్కడ ఉన్న నీళ్లు తాగి ఈ రాత్రంతా ప్రార్థనలో గడుపుతారంట. ఉదయం లేవగానే ఇంకా అప్పుడు వన చిన్నప్ప గారు చెప్తారంట, నా టైం వచ్చేసింది, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నా, నన్ను ఇలా సమాధి చేయండి అని. అప్పుడు అథనేషియస్ గారు ఇచ్చిన వస్త్రం తీసుకొని వస్తాను అని ఆయన వెళ్ళి వస్త్రాన్ని తీసుకొని వస్తూ ఉండగానే ఆ ఆత్మ, వన చిన్నప్ప గారి ఆత్మ మహిమతో పరలోకానికి వెళ్ళడం చూస్తాడనమాట.
అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడు. ఆయన బిడ్డలను అలా తీసుకెళ్తాడండి. తర్వాత ఇంకా గుహలోనికి వచ్చి చూస్తాడనమాట. చూసేసరికి ఆయన మృతదేహం ఎలా ఉంటుందంటే మోకరించి చిన్నప్ప గారు చేతులు పైకి లేపి, నేను అనుకుంటాను, తండ్రి నా ఆత్మని నీ చేతుల్లో అప్పగిస్తున్నాను, యేసయ్యా నన్ను స్వీకరించండి, మరియ తల్లి నన్ను స్వీకరించండి, అలా ప్రార్థించి ఉంటాడు. శౌరి వారిలాగా అనుకుంటాను, స్టీఫెన్ లాగా అలా మోకరించి ప్రార్థన చేస్తూ అన్నమాట. అప్పుడు ఆయన వచ్చి ఇంకా పెద్ద అంతోని వారు చిన్నప్ప గారి మృతదేహాన్ని అతనేషియస్ గారు ఇచ్చిన నార వస్త్రంలో చుట్టి సమాధి చేయాలి అనుకుంటుంటే గుహ బయటికి రాగానే ఎక్కడ తవ్వాలి సమాధి అనుకుంటుంటే 2 సింహాలు వచ్చి సమాధిని తవ్వుతాయంటండి. తవ్వి ఆయన వైపు ఇలా చూస్తాయంట, ఇక్కడ అని. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. అప్పుడు ఆయనని సమాధి చేస్తారనమాట. క్రీస్తు శకం 342 జనవరి 15న ఆయన పరలోక తండ్రి ఒడిలోనికి చేరుకుంటారనమాట. సో ఆయనలాగా మనం కూడా విజ్ఞాపన చేయాలండి. గాడ్ ఈజ్ రేజింగ్ ఇంటర్సెసర్స్ హూ విల్ ఇంటర్సీడ్ లైక్ హిమ్, హూ విల్ ఇంటర్సీడ్ లైక్ డేనియల్, హూ విల్ ఇంటర్సీడ్ లైక్ మోజెస్ అన్నమాట. అలాంటి ఆత్మ మన యవ్వనస్తులకు ఇవ్వాలండి. సైతాన్ చేతిలోంచి విడిపించబడి మన బిడ్డలు దేవుని కొరకు ప్రకాశించాలి. దానియేలులాగా దేవుని రాజ్యాన్ని చిన్నప్ప గారిలాగా, పెద్ద అంతోని వారిలాగా, అతనేషియస్ గారిలాగా మనం కూడా దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో కట్టాలి. ముగించే ముందు ముఖ్యాంశాలు నేను ఒకసారి చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి. క్రీస్తు సంఘపు తండ్రులు 13వ భాగం. ద చర్చ్ ఫాదర్స్. పునీత చిన్నప్ప గారు ద ఫస్ట్ హర్మిట్. ఇతనిని పునీత పౌలు మొదటి సన్యాసి, క్రైస్తవ తొలి ఋషి, సెయింట్ పాల్ ద ఫస్ట్ హర్మిట్ అని పిలుస్తారండి. పునీత చిన్నప్ప గారు క్రీస్తు శకం 229లో ఐగుప్తులోని థీబ్స్లో జన్మిస్తారు. 15వ ఏట తల్లిదండ్రులు మరణించగా అనాథ అవుతాడు. కానీ చాలా ధనవంతుడు, పెద్ద చదువులు చదివాడు. డేసియస్ చక్రవర్తి క్రైస్తవులను భయంకరంగా హింసిస్తున్న రోజులవి. ఆ హింసలకు భయపడి దేవునిపై భారం వేసి ఎడారి ప్రాంతంకు తరలిపోతారు. ప్రభువు నా రక్షణ, నా కోట, నా పోషకుడు. కరువు కాలంలో ఏలియాను కేరీతు వాగు వద్దకు నడిపించిన దేవుడు పౌలు గారిని అరణ్యం మధ్యలోనికి నడిపిస్తాడు. అతని ఆలన పాలన దేవుడే చూసుకుంటాడని నమ్ముతాడు. ప్రతిరోజు దీక్షగా ప్రార్థించేవాళ్ళు, దైవ ధ్యానంలో గడిపేవాళ్ళు కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తారు. ముందు తాటి చెట్టు తాటి పండండి. తాను నివసించే చోట ఒక తాటి చెట్టు కలదు. అది ప్రతిరోజు ఒక పండును క్రింద పడేస్తుంది. ఆ పండును తృప్తిగా తిని దేవుని దండిగా స్తుతించేవాళ్ళు. ఆ చెట్టు ఆకులతో శరీరాన్ని కప్పుకునేవాళ్ళు. ఆ ప్రక్కనే ప్రవహించు సెలయేటి తీయని నీటితో దప్పిక తీర్చుకునేవాళ్ళు. కొంతకాలం నాకు తాటి చెట్టు మోడువారిపోతుంది, కాయలు కాయడం మానేస్తుంది, తన భక్తే చూసుకుంటుందని దేవునిపై భారం వేస్తాడు. ఒకరోజు దినమంతా ప్రార్థనలో గడుపుతాడు. సాయంకాలానికి ఒక కాకి ఒక అర్ధ రొట్టెను తన చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని భుజిస్తాడు. అలా ప్రతిదినము దేవుడు కాకి ద్వారా పౌలును పోషిస్తాడు. 90 సంవత్సరాలు ఏకాంత ప్రార్థన, ప్రాయశ్చిత ప్రార్థన. పౌలు దేవునికి వ్యతిరేకంగా చేయబడుచున్న అవమానములకు, హింసలకు పరిహారంగా ధ్యాన తపోదీక్షను కొనసాగించారు. 90 సంవత్సరాలు మానవులందరి కొరకు ప్రార్థిస్తారు. క్రీస్తు శకం 342లో పునీత పెద్ద అంతోని వారు చిన్నప్ప గారిని కలుసుకుంటారు. అంతోని వారు దైవ చిత్తానుసారంగా ఒక తోడేలు ద్వారా నడిపించబడి ఒక గుహలోనున్న చిన్నప్ప గారిని కలుసుకుంటారు. అప్పుడు కాకి వారిద్దరికూ సరిపడు రొట్టెను తెస్తుంది. ఇద్దరూ రాత్రంతా ప్రార్థనలో గడుపుతారు. వేకువనే పౌలు తాను మరణించబోతున్నాననియు అతనేషియస్ గారిచ్చిన వస్త్రంతో తనను చుట్టి సమాధి చేయమనియు అంతోని వారిని కోరుతారు. అంతటా అంతోని వారు ఆ వస్త్రం కొరకు త్వరపడి వెళ్ళి వస్తుండగా పౌలు ఆత్మ తెల్లని వస్త్రములతో కప్పబడి ప్రకాశంతో మహిమతో పరలోకం వెళ్ళడాన్ని చూస్తాడు. ఏలియాని స్వర్గమునకు కొనిపోబడుటను ఎలీషా చూసినట్లుగా
పౌలు మహిమలో ప్రవేశించుట. అంతోని వారు త్వరితముగా వచ్చి చూడగా వన చిన్నప్పగారి మృతదేహము మోకరించి చేతులు జోడించి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థిస్తున్నట్లుగా ఉంటుంది. ఇంతలో 2 సింహాలు వచ్చి సమాధి గోతిని త్రవ్వుతాయి. చిన్నప్పగారు కోరిన ప్రకారంగా భూస్థాపిత కార్యక్రమంను నెరవేరుస్తారు అంతోని. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఏమని ప్రార్థన చేసుకుందాం? ఆయనలాగా మనం కూడా దేవుని కొరకే మన ఈ జీవితాన్ని జీవించాలి. మనల్ని సృజించింది మన యేసుక్రీస్తులాగా జీవించడానికి, కానీ ఈ లోక ప్రజల్లాగా లోకాన్ని ప్రేమించి లోక ఆశల వెనుక పరిగెత్తడానికి కాదు. పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. నాయన, మీరు 1 యోహాను 2:15-17 వరకు చెప్పారు, బిడ్డలారా మీరు ఈ లోకంను కానీ లోకంలో ఉన్న దేన్ని కూడా ప్రేమించకండి. ఈ లోకాన్ని ప్రేమించే వాళ్ళలో తండ్రి మీద ప్రేమ లేదు. శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం తండ్రి నుంచి వచ్చినవి కాదు, అవి సైతాన్ నుంచి వచ్చాయి. ఈ లోకము దాని వ్యామోహం గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం చేసేవాళ్ళు చిరంజీవులు అవుతారు అని చెప్పారు ప్రభా. ఈ లోకాన్ని ప్రేమించకుండా లోక ఆశల నుంచి, నేత్ర ఆశ నుంచి ప్రభా, జీవపు డంబం నుంచి మా అందరికీ విడుదల దయచేయండి. ఎలాగైతే అపోస్తులు మరి చర్చి ఫాదర్స్నైనా మీరు చూపిన బాటలో నడిచి వాళ్ళ దేహాన్ని మీ కొరకు అర్పించారో, మీ కొరకే జీవించారో, అలాంటి కృప వాక్యాన్ని వింటున్న అందరి మీద కూడా మీరు కుమ్మరించండి, పరిశుద్ధాత్మని కుమ్మరించండి. ఈ సైతాను కట్టిన కట్లు తెగగొట్టబడును గాక. అగ్నిలాగా మీ కొరకు మండడానికి కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ లోక ఆశలు ఇవ్వండి అని ప్రార్థించకుండా ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని పరిశుద్ధాత్మనిచ్చి వీళ్ళలాగా మేము కూడా మీ మహిమ కొరకు జీవించాలి ప్రభా. మా పిల్లలు అగ్నిలాగా మీ కొరకు మండాలి. మా పిల్లలు మీ రాజ్యాన్ని స్థాపించాలి, సైతాన్ రాజ్యాన్ని కూల్చివేయాలి. అలాంటి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.